శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్యలహరిలోని 62వ శ్లోకంలో అమ్మవారి పెదవుల ఎరుపు గురించి వర్ణింపబడింది. ఈ పెదవుల ఎరుపును ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి బిడ్డలకు అమోఘమైన వాక్శక్తి, వాక్సిద్ధి లభిస్తుంది. ఎందుకంటారు? ఎందుకంటే అమ్మవారి పెదవుల నుండే సకల జగతులకు వాంగ్మయం అందుతుంది కాబట్టి. ప్రకృత్యా రక్తాయా స్తవ సుదతి దంతచ్చద రుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత న బింబం తద్బింబ ప్రతిఫల నరాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయ. అద్భుతమైన భావన. చక్కని పలువరస కలిగిన ఓ తల్లి ద్విజపంతి ద్వయోజ్వల అని మధురమైన లలితా సహస్రనామాలను ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. సహజమైన కెంపు వర్ణము గల నీ పెదవులను దేనితోనైనా సరిపోల్చవచ్చా అని ఆలోచిస్తూ ఉంటే నీ పెదవులతో సరిపోల్చదగిన వస్తువేది నాకు స్ఫురించట్లేదమ్మా. నిజమే, అలౌకికమైన అమ్మ సౌందర్యంతో పోల్చగల లౌకిక వస్తువు ఎక్కడ దొరుకుతుంది? అటువంటి లౌకికమైన వస్తువులతో అమ్మవారి అలౌకికమైన సౌందర్యాన్ని పోల్చాలనుకోవటం కూడా మన అవివేకమే అవుతుంది. అయితే పగడపు తీగకు పండు గనక కాస్తే బహుశా అది నీ పెదవులతో పోల్చదగినదవుతుందేమో. కానీ పగడపు తీగ ఎక్కడా? ఆ పగడపు తీగకు పండు కాసేది ఎప్పుడు? కాబట్టి నా ఊహను పక్కన పెట్టేస్తున్నా. అయితే నీ పెదవులను దొండపండుతో పోల్చవచ్చునేమో. కానీ అమ్మా, ఆ దొండపండు కూడా నీ పెదవుల అరుణిమను అప్పడిగి ఎర్రగా మారి శోభిస్తోంది. అటువంటప్పుడు తన ఎరుపుకు మాతృక అయిన నీ పెదవులను దొండపండుతో ఎలా పోల్చగలము? దొండపండు ఎరుపు కూడా నీ పెదవుల ఎరుపు ముందు దిగదుడుపే అన్నది కవి యొక్క భావన. పైగా అమ్మా, నీ పెదవుల ఎరుపును దొండపండు ఎరుపుతో పోలుస్తున్నానని దొండపండుకు తెలిసిందనుకో, అది తన అల్పత్వాన్ని ఇంతకు మునుపే ఎరుగునదై చిచి, నా ఎరుపును అమ్మవారి పెదవుల ఎరుపుతో పోలుస్తారా? నేనెంత అల్పమైన దానను అని తల వంచుకుంటుందేమో అమ్మా అంటున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఈ శ్లోకాల రసాన్ని తనివి తీరా అనుభవించవలసిందే కానీ ఇవి వ్యాఖ్యానానికి ఎంత మాత్రము అందని అమృత రస గుళికలు. ఎంతని వ్యాఖ్యానించుకోగలం? శ్రీమాత్రే నమః.